యానాం నియోజకవర్గంలో మత్స్యకారులకు చమురు సంస్థల నుండి నష్టపరిహారం ఇప్పించే విషయంలో ప్రభుత్వం తరపున విశేష కృషి చేసిన పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామికి యానాం ప్రజలు మత్స్యకారుల తరపున పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఓఎన్జీసీ నుండి పరిహారం డబ్బు ప్రభుత్వ ఖాతాలో జమ చేసినప్పటికీ పాలనాపరమైన అంశాలపై ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షించి లబ్ధిదారులకు అందించేలా విశేష కృషి చేశారన్నారు. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న 231 మందితో పాటు రెండవ విడత పెండింగ్ అమౌంట్ ఈ నెల చివరి వారంలో 5,520 మంది మత్స్యకారుల లబ్ధిదారుల ఖాతాల్లో జమ కానుందని మల్లాడి అన్నారు. Work is completed, sir. Last July 17, the entire money transfer to totally is 185 crores, sir. The first finance condition. You understand, sir? Officer basically guidelines. Proceeding. Categorization. First is acquisition amount. Not acquisition. Is fishery. I use acquisition and I use but right of use of. நம்ம முன்னாள் அமைச்சர் திரு மல்லாடி அவர்களுக்கு உண்மையில் நன்றி சொல்ல வேண்டும். யானம் பகுதியை சார்ந்த மீனவ சமுதாய மக்களுக்கு அவருடைய தொழில் பாதிப்பு ஏற்பட்ட காலத்தில் தேவையான உதவித்தொகையை ஓஎன்ஜிசி எண்ணெய் நிறுவனத்திலிருந்து ஆயில் கார்பரேஷன் மூலமாக அனைத்து முழுமையான தொகையை பெற்று நிவாரணத் தொகையை பெற்று அவர்களுக்கு வழங்குகின்ற நிலையில் இப்பொழுது 96,3,40,000 ரூபாய் பெறப்பட்டுள்ளது. இதுவரை மொத்தமாக 185 கோடி ரூபாய் சேர்த்து அந்த மக்களுக்கு சுமார் 5,520 மீனவ குடும்பத்தை சார்ந்த நண்பர்களுக்கு வழங்கப்பட்டு வருகின்றது. இந்த முறை இன்னும் 2-3 ஒரு 10 நாட்களுக்குள்ளாக மீதமுள்ள தொகையும் அவர்களுக்கு இழப்பீடாக அந்த உதவித்தொகையாக வழங்கப்படும். 231 மீனவ நண்பர்களுக்கு தலா 3,39,250 வீதமாக வழங்கப்படும். 5,589 நபர்களுக்கு 1,67,750 ரூபாய் வழங்கப்படும். ஒரு நல்ல வேகமான பணிகள் மூலமாக எடுத்த விரைவான நடவடிக்கை மூலமாக இந்த தொகையை பெற்று நம்முடைய ஏனம் மீனவ சமுதாய மக்களுக்கு வழங்கப்படுவது மிகவும் பாராட்டக்கூடியது. விரைவிலே ஒரு விழாவாக அந்த எடுக்கப்பட்டு இந்த உதவித்தொகை முழுவதுமாக வழங்கப்படும் என்று நேற்று நான் தெரிவித்துக் கொள்கிறேன். நண்பர் திரு மல்லாடி அவர்களுக்கு மனமார்ந்த நன்றியை நான் தெரிவித்துக் கொள்கிறேன். ఇది పాండిచేరి చీఫ్ మినిస్టర్ రంగస్వామి సార్కి యానం ఫిషర్మెన్ కమ్యూనిటీస్ ద్వారాగా థ్యాంక్స్ చెప్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు 5,520 పీపుల్కి సెకండ్ ఫైనల్ అమౌంట్ 96,03,46,000 రూపాయలకి, అందులో ఈవేళ 44 మందికి రిలాక్సేషన్ విడోస్, హస్బెండ్ చనిపోయిన వాళ్ళకి విడోస్ కూడా రిలాక్సేషన్కి చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ, అలాగే ఫిషరీ సెక్రటరీ, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అంతా కూడా పిలిచి వితిన్ 1 వీక్ లోపు వాళ్ళందరికీ కూడా రిలాక్సేషన్ ఇచ్చి ఫైనాన్షియల్ శాంక్షన్ ఇచ్చి ఆర్డర్స్ ఇమ్మని చెప్పి చెప్పుకున్నారు. అలాగే ఓఎన్జీసీ ఈడీ గారికి అందరికీ కూడా, అదే పాండిచేరి ముఖ్యంగా ద చీఫ్ మినిస్టర్ రంగస్వామి గారికి ఎంత స్పీడ్గా నేను ఓఎన్జీసీ నుంచి పట్టుకొచ్చినా కానీ మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు. బిఫోర్ మంత్ ఎండింగ్కి మీ అకౌంట్లో 231 మందికి ఒక్కొక్కరికి 3,39,250 రూపాయలు ఒక్కొక్కరికి వస్తుంది. వాళ్ళు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు 29 నెలల 15 రోజులకి. ఆల్రెడీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 5,282 మెంబర్స్కి
ఫస్ట్ మీరు 1,72,500 తీసుకున్నారు. ఇప్పుడు సెకండ్ ఇన్స్టాల్మెంట్ 1,67,750 రూపీస్ మీకు బిఫోర్ మంత్ ఎండింగ్ సీఎం గారు చేతుల మీదుగా మీ అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది.